అంటే బస్సు గుద్దంగానే మీరేం అంటే మీతో పాటు మీ పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళంతా ఏం చేశారు, దూకి పారిపోలేదా బయటికి? మా పిన్నేమో కింద పడ్డది, మా అత్త ఏమో దుంకింది, నేను దుంకిన. నువ్వు దేంట్లోంచి దూకావమ్మా? కిటికీలోకి వెళ్ళి దుంకిన. అంటే అప్పుడు కిటికీ పగిలిపోయింది, అద్దం పగిలిపోయిందా? ఎందుకంటే ఏసీ బస్సు కదా అది, ఆ, అద్దం పగిలిపోయింది. పలిగింది. కిందకు పైనుంచి కిందకు దూకేసావు. దుంకేసిన. దూకేసి మా డాడీకి ఫోన్ చేసేలేకి మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు అంబులెన్స్. కిందకి దూకి మీ డాడీకి ఫోన్ చేసావా? ఎవరి ఫోన్ నుంచమ్మా? ఒక అంకుల్ దగ్గర నుంచి తీసుకున్నాం. మీ పిన్ని అలాగే మీ బంధువులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మా అత్తేమో సీరియస్ ఉన్నది, ఒంగోలు పోయింది. మీ పిన్ని మా పిన్ని ఏమో డెడ్ అయింది. చూసావా? అంటే చనిపోయేటప్పుడు నువ్వు దూకేసావు కదా, దూకేయడానికి నీతో పాటు మీ పిన్ని మీ అత్తనే ఏమన్నా దూకేయడానికి అంటే వాళ్ళు నిన్ను తోసేసారా కిందకి, లేదంటే నువ్వే తప్పించుకుని దూకేసావు కింద? తప్పించుకొని దుంకేసి. వాళ్ళిద్దరు మాత్రం దూకలేపోయారు. బాబుకి కొంచెం ఎందుకంటే తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది కాబట్టి బాబుకి యాక్సిడెంట్ అయిన వెంటనే అద్దాలు పగిలిపోవడంతో బాబు కిందకి దూకేశాడు. అదృష్టవశాత్తు ఏంటంటే బాబుకి ఎక్కువ దెబ్బలు తగల, చేతికి బర్న్ అయ్యాయి, అలాగే చెవులకు కూడా బర్న్ అయిపోయిన పరిస్థితి.